అందరికీ నమస్కారం. ముందుగా నేను హార్ట్ఫుల్ ఒక మాట చెప్పాలి. గత కొద్ది నెలలుగా, గత కొద్ది వారాలుగా, గత కొద్ది రోజులుగా పెరుగుతున్న వెండి ధరలను చూసి నాకు మాట చెప్పాను. మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో పడుతున్నాయి, బట్ బయట ఓపెన్ మార్కెట్లో పెరుగుతున్నాయి కాబట్టి రిస్క్ ఫేస్ చేయగల మా దగ్గర డబ్బు బాగానే ఉంది, ఇబ్బంది లేదనుకుంటే వెండిని కొని పెట్టుకోండి. మరలా మీరు అనుకున్న రేటుకి వస్తే అమ్మేసుకోండి. ఓకే, ఇది మాత్రం చూసుకోండి. డబ్బు ఉంది తక్కువే, ఏం పర్లేదు రిస్క్ అయినా ఫేస్ చేస్తాం, డబ్బు పడ్డా సరే మేము తట్టుకోవాలి అనుకున్నా సరే అలానే వెళ్ళండి. అంతే తప్ప అధిక లాభాలు వస్తాయి ఇప్పుడు కొని మీరు ఉంచుకోగానే అది ఎప్పుడన్నా కరెక్షన్ అయిపోయి పడింది అనుకోండి ఇబ్బంది పడితే జాగ్రత్త అని చెప్పుకున్నా. మార్నింగ్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు, చాలా ప్లెజెంట్గా పాజిటివ్గా పెట్టారు. సరే వెండి కొందాం అనుకుంటూ ఉన్నా కానీ గబక్కని ఎక్కడ పడిద్దో అని మీరు చెప్పినటువంటి ఆ మాట ఉంది, భయం వేసి ఆగిపోయాం సార్ అన్న. వాళ్ళకి ఒకటే చెప్పారు, మీరు ఇప్పటికీ మీ దగ్గర డబ్బు బాగానే ఉందనుకుంటే పర్లేదు, మాకు ఇబ్బంది ఏమి ఉండదు. ఒక రేటు పడ్డా ఎందుకు రేటు వచ్చి అమ్ముకుంటా మీరు అనుకుంటే హ్యాపీగా తీసుకోండి. తక్కువ డబ్బు ఉండి రిస్క్ ఫేస్ చేస్తా అనుకుంటే ఇబ్బంది పడతారు, అది మాత్రం చూసుకోండి, అది మీ ఇష్టం అండి అని చెప్పాను. ఈరోజు అండి 22,000 రూపాయలు పెరిగింది ఒక్క రోజులోనే వెండి. అక్షరాల 3,40,000 రూపాయలు కేజీ వెండి. కమింగ్ టు బంగారం 1,950 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ కూడా 10 గ్రాములు. దాని మార్కెట్లో 1,36,000 రూపాయలు ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 24 క్యారెట్ గోల్డ్ 2,150 రూపాయలు పైచులకి పెరిగింది, 1,48,270 రూపాయలుగా ఉంది. ఓవరాల్గా అన్నప్పుడు బంగారం షాపుల్లో మన బంగారం కొనాల్సి వచ్చినప్పుడు విత్ జిఎస్టీ వేస్తాడు. జిఎస్టీ 3%. ఏ చిన్న షాప్ అంటే జిఎస్టీ వేస్తాడు. దెన్ 1,52,000 పైచులకు ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు, అంటే 1,50,000 దాటేసింది. దెన్ 22 క్యారెట్ కూడా 10 గ్రాములు ఆబ్వియస్ అది కూడా 1,40,000 దాటేసింది. మనం నవంబర్ డిసెంబర్లో డిస్కస్ చేసుకున్నాం 1,50,000కి ఈజీగా మార్చి ఏప్రిల్ వెళ్ళిపోవచ్చు అని. జనవరిలో వెళ్ళిపోయింది. అండ్ ఇది వచ్చేసి 3 లక్షలకు వచ్చేటప్పటికేమో జనవరి ఫిబ్రవరిలో వెళ్ళొచ్చు, 3,50,000 అన్నప్పుడు ఏప్రిల్ మీరు అలా వెళ్ళొచ్చు అనుకున్నాం. జనవరిలో దాటేస్తుంది. సో మరలా చెప్తాను, డబ్బు ఉంది, సేఫ్ సైడ్ ఉండాలి, ప్రాఫిట్స్ అవ్వాలంటే బంగారానికి పోండి. డబ్బు ఉంది, రిస్క్ అయినా పర్లేదు, ఏం పర్లేదు, బిందాస్ అనుకున్నప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ అనుకున్నప్పుడు వెండికి పోండి. ఇది ఒక జర్నలిస్ట్, ఒక కామన్ మ్యాన్గా నేను నా అబ్జర్వేషన్ ప్రకారం మీకు చెప్తున్నది. ఐఎమ్ నాట్ సర్టిఫైడ్ అనలిస్ట్ ఆర్ సర్టిఫైడ్ సలహాలు ఏది ఇస్తారు వాళ్ళు ఏమంటారు, అదైతే నేను కాదు. ఓకేనా, ప్లీజ్.